సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ జక్కల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అధికారి ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కౌన్సిలర్లు మొత్తం కూడా 28 మందని, అందులో హాజరైనటువంటి కౌన్సిలర్లు 24 మందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 22 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. నెగ్గిన అవిశ్వాసం వైస్ చైర్మన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అవిశ్వాస తీర్మానానికి వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు హాజరు కాలేదు. వచ్చేయండి భాస్కర్ సతీష్ నీకు ఇబ్బంది అమ్మా, మాకు ఇబ్బంది. కొంచెం జరగండి అమ్మా, జరగండి అమ్మా. అంటే నీకు తీసుకోరాదు. తర్వాత ఓన్లీ కౌన్సిలర్లు అన్నాం, వాళ్ళందరూ వచ్చినాక వారి సంతోషాన్ని మాత్రం ఏం కాదనాలి. శ్రవణ్ గారు రెడీ. మాకు ఆయన అద్దరు చేతులు తీసుకోగా అది లోపలికి వేసింది, అది లోపల అది వేసుకోరా, నేను ఇచ్చింది వేసుకో. ఈరోజు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జక్కుల నాగేశ్వరరావు పైన మున్సిపల్ కౌన్సిల్ హుజూర్ నగర్ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ప్రిసైడింగ్ అధికారిగా నన్ను నియమించడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో మొత్తం 24 మంది సభ్యులు, 29 మందికి కానీ 24 మంది హాజరైనారు. అందులో 22 మంది అవిశ్వాసం తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు తెలిపినారు. వ్యతిరేకంగా 2 మద్దతు తెలిపినారు. ఒక 5 మంది సభ్యులు హాజరు కాలేదు. కోఆప్షన్ మన ఎక్స్ అఫిషియో సభ్యులు మన గౌరవ మంత్రివర్యులతో సహా 5 మంది సభ్యులు హాజరు కాలేదు. మొత్తం 24 మంది సభ్యులలో 22 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా
ఆమోదం తెలిపినందువలన ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తూ తదుపరి చర్యలకై ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. అక్కడి నుంచి తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పుడు కాదు రేపు